4.5 గంటల పాటు కేసీఆర్ ఎంక్వైరీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రశ్నించిన సిట్ నందినగర్ నుంచి ఎర్రవల్లికి కేసీఆర్. మున్సిపల్ ఎన్నికలపై ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చ. త్వరలో చాలా మంది బీఆర్ఎస్ లో చేరుతారు. గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలంగా ఉందన్న కేసీఆర్. సిట్ ప్రశ్నలకి కేసీఆర్ సమాధానం చెప్పారు. చట్టాన్ని గౌరవించి విచారణకి హాజరయ్యారు. తప్పు జరగలేదని అధికారులకి అర్థమైందన్న కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్రమైన నేరం. 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ ని విచారిస్తున్నారు. కేసుని ఇంకా ఎన్నాళ్లు నాంచుతారన్న కిషన్ రెడ్డి. కేసీఆర్ పై కక్ష సాధింపు అవసరం లేదు. చట్టం తన పని తాను చేసుకువెళుతుంది. విచారణ చట్టబద్ధంగానే జరుగుతుందన్న బట్టి. అమ్మటి రిమాండ్ పై ముగిసిన వాదనలు. కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు తీర్పు. పిఎస్ లో తనని టార్చర్ చేశారన్న అంబటి. విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత. జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టిన టీడీపీ శ్రేణులు. అడ్డుకున్న పోలీసులపైన కార్యకర్తల దాడి. తప్పుల్ని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇళ్లకి నిప్పు పెట్టడం జంగిల్ రాజుకి ప్రతీక. ఈ పాలన అంతం కాక తప్పదన్న జగన్. వైసీపీ నేతలపై కావాలనే దాడులు చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం జోక్యం చేసుకోవాలి. కేంద్ర బలగాల్ని పంపాలన్న పేర్ని నాని. అంబటి నివాసాన్ని పరిశీలించిన వైసీపీ నేతలు. నిన్న చట్టం గూండాలకి రక్షణగా నిలిచింది. కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామన్న సజ్జల. ఏపీలో గూండాల రాజ్యం నడుస్తోంది. ప్లాన్ ప్రకారమే అంబటిపై దాడి చేశారు. అమిత్ షాని కలుస్తామన్న వైసీపీ ఎంపీలు. అంబటి కుటుంబానికి సెక్యూరిటీ ఇవ్వాలి. ఇంటిపై దాడి ఘటనలో ఏపీ హైకోర్టు సీరియస్. 24 గంటల పాటు భద్రత కల్పించాలని ఆదేశం. టీటీడీ లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం. ఈవో అనిల్ కుమార్ సింగల్ బదిలీ. ముద్దాడ రవిచంద్రన్ ని నియమించిన సర్కార్. తిరుమలలో వైసీపీ నేతలు మహాపాపం చేశారు. గతంలో ఎన్డీటీవీ రిపోర్ట్ వచ్చాకే మాట్లాడా. లడ్డూ కల్తీ అంశంపై చంద్రబాబు కమెంట్స్. బడ్జెట్ పై తెలుగు రాష్ట్రాల్లో భిన్న స్వరాలు. తెలంగాణకి అన్యాయం జరిగిందన్న బట్టి. బడ్జెట్ బాగుందన్న సీఎం చంద్రబాబు. తెలంగాణ ప్రజల్ని బడ్జెట్ నిరాశపరిచింది. రాష్ట్రం నుంచే కేంద్రానికి ఎక్కువ పన్నులు. బడ్జెట్ లో తెలంగాణ ప్రస్తావనే లేదన్న మల్లు రవి. హై స్పీడ్ రైళ్లతో తెలంగాణకి లాభం. ఐటీ రిఫార్మ్స్ లో హైదరాబాద్ కి పెట్టుబడులు. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్న కిషన్ రెడ్డి. వికసిత భారత్ లక్ష్యం నెరవేరుతుంది. ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న ప్రధాని మోదీ. బడ్జెట్ లో ప్రజలకి ఏమీ లేదన్న రాహుల్. సూర్యాపేటలో కాంగ్రెస్ కార్యకర్తల నిరసన. గెలిచే వారికి టికెట్ ఇవ్వలేదని ఆందోళన. గ్రూపు రాజకీయాలకి ప్రాధాన్యతపై ఆగ్రహం. మహబూబాబాద్ జిల్లాలో 4 కిలోల గంజాయి సీజ్. ఒడిశా నుంచి వనపర్తికి తరలిస్తున్నట్లు గుర్తింపు. తొర్రూరు పోలీసుల అదుపులో 2 నిందితులు. వాస్తవానికి విరుద్ధంగా జగన్ ప్రకటనలు. ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించేందుకు సిద్ధం. గీతం భూములపై ఎంపీ భరత్ క్లారిటీ. ముగిసిన కానిస్టేబుల్ సౌమ్య అంత్యక్రియలు. పాల్గొన్న ఎక్సైజ్ ఉద్యోగులు. నివాళులర్పించిన మంత్రి జూపల్లి. ఈ నెల 7 నుంచి T20 వరల్డ్ కప్. భారత్ తో ఆడకూడదని పాక్ నిర్ణయం. షెడ్యూల్ ప్రకారం 15న మ్యాచ్.